హలో గాయ్స్, ఇంట్లో ఏం కూరగాయలేనప్పుడు నేనైతే ఇలానే చేసుకుంటాను అనమాట. ఓన్లీ ఒక 2 ఎగ్స్ ఉన్నా కూడా సరిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట నేను చేసేదైతే. మనకి ఎన్ని కూరలు ఉన్నా మనకు టేస్ట్కి నోటికి తగినంత టేస్ట్ అయితే కావాలి కదనమాట. అందుకైతే నేను ఇంట్లో పచ్చడి ఉంది, అందుకే నాకు తినబుద్ధి అవ్వలేదనమాట. ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి, మేమిద్దరమే కాబట్టి ఇలా 2 ఎగ్స్ అయితే కొట్టేసి చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంటుంది, అందుకే చెప్పలేదు మీకైతే. చూడండి, రెస్టారెంట్ స్టైల్ అయితే చేయలేను, కానీ కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేస్తాను అనమాట నేనైతే. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ మా కన్నమ్మ కూడా వాయిస్ ఓవర్ ఇస్తుందంట, చూడండి, వినండి. మా కన్నమ్మ అయితే నాకన్నా ఫాస్ట్గా ఉందనమాట. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎంత హెల్తీగా ఉన్నాను అంత హెల్తీగా ఉంది తనకు కూడా. అయితే తను చూస్తుంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే ఉన్నానంట. ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయిన పిల్లలు కూడా అంత ఎనర్జీగా ఉండరేమో నాకు తెలిసి. అయితే నా కన్నమ్మ అంత హెల్తీగా ఉంది. ఇప్పుడు 10 months తనకి. సో వీక్స్తో ఎంతమంది రీల్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అట్లా కలుద్దాం. బాయ్ బాయ్.